బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అనంతరం పార్టీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో చారిత్రకంగా నిలిచిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయలేని 2 అద్భుత ఘట్టాలను తెలంగాణలో అమలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ 2 అంశాలను దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో 2 భారీ సభలను ఏర్పాటు చేస్తామని, దానికి రావాల్సిందిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారితో సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎదురు చూస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఈ కాస్ట్ సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాబోతూ ఉన్నాం, రాగానే వెంటనే తెలంగాణ నుంచి మొదలు పెడతామని వారిచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ నుంచి జీవో ఇష్యూ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైబడి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు, నోడల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 150 హౌజెస్ మాత్రమే బ్లాక్స్ ఏర్పాటు చేసి అత్యంత సైంటిఫిక్గా ఈ సర్వే చేయటం జరిగిందని, ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి పుస్తకాలను కూడా కట్టకట్టి జాగ్రత్తగా భద్రపరిచి అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేసి ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని జిస్టుని మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం. ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి, సబ్ కమిటీ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తిగా చదివి దాన్ని క్యాబినెట్కి అప్పచెప్పి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి క్యాబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంటు చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ కేటగరైజేషన్కి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా ఈ 2 అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చి 2 భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని, దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ రావటం. మేము చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, గ్యారంటీస్ సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం గురించి కూడా చర్చించాం. కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి కూడా సో దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సంపూర్ణంగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక లిస్ట్ తయారు చేసుకుని అందరితో మాట్లాడి వారిని మా నాయకత్వానికి పరిపూర్ణంగా ప్రాసెస్ చేయాలి కాబట్టి సమయం పడుతుంది. క్వాలిటీ ఉన్న కమిటీ రావాలనుకున్నాం కాబట్టి సమయం పడుతూ ఉంది. అందరు చర్చ 2-3 రోజుల్లో కమిటీ వేస్తాం. థ్యాంక్ యూ.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. దీంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చించే అవకాశం ఉంది.